మార్కెట్‌లో చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ గురించి చెప్పడం కంటే వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే స్ట్రాటజీస్ చెప్తున్నారు. ఆ స్ట్రాటజీస్ ఏంది మనకు సరిగ్గా అర్థం కావు. అంటే లైక్ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు లాంగ్ క్యాండిల్ అని, షార్ట్ క్యాండిల్ అని, లైక్ ఇప్పుడు మన ఏబీసీ ప్యాటర్న్ అని, సో ఇలాంటి క్యాండిల్స్ అని చాలామంది చెప్తున్నారు. క్యాండిల్ ప్యాటర్న్ అని, టెక్నికల్ చార్ట్ అని, టెక్నికల్ చార్ట్ చూడాలని, 5 మినిట్స్ 10 మినిట్స్ క్యాండిల్ అని, ఇవన్నీ చెప్తా అంటారు. ఇవన్నీ చెప్తా అంటారు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు చెప్పడం చాలా ఈజీ ఉంటుంది. లైవ్ మార్కెట్లో అది వర్క్ చేయదు. సో ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 5 మినిట్స్ క్యాండిల్ తీసుకొని మనం ప్రాపర్గా ఏం చేస్తామంటే ఒక 2 క్యాండిల్స్ సెల్లింగ్ అనమాట. థర్డ్ క్యాండిల్ మనకు కనబడ్డప్పుడు మనం దాన్ని బయ్యింగ్ అనుకుని మన ఏదైతే మన క్యాండిల్ స్టిక్ గీసుకుంటామో ఆ గీసిన పైన దాన్ని ట్రేడ్ జరిగితే మనం పాజిటివ్ అనుకుంటాం. 2 లైన్స్ తీసుకుంటాం, కింద ఒకటి మీద ఒకటి. సో ఆ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్ అనుకుంటాం. కానీ ఏమైందంటే ఒక్కోసారి ఆ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ రివర్స్ కిందకి వెళ్తుంది. సో ఒక్కోసారి ఏంటంటే జిగ్జాగ్ ఉంటుంది, పైకి కిందకి పైకి కింద కదా, అప్పుడు ఆ క్యాండిల్స్ మనకు అర్థం కావు. బట్ ఏదైనా చెప్పడం చాలా ఈజీ ఉంటుంది. 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ ఫామ్ అని, 4th క్యాండిల్ పైకి వెళ్తుంది. ఆ క్యాండిల్లో మనకి లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, లెవెల్ అప్ వేసుకోవాలని. సో అది చాలా చెప్పడం చాలా ఈజీ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం ఉంటుంది.